హలో వ్యూయర్స్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ 31st నైట్ డిసెంబర్ కి మీరు అందరూ చాలా బాగా సెలబ్రేట్ చేసుకొని ఉంటారు. మరి నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో కూడా మీకు చూపించాలి కదా. చలో చూసేద్దాం. మరి ఈ 31st నైట్ కి అయితే మాకు అవార్డ్ ఫంక్షన్స్ తో అయితే సెలబ్రేట్ మొదలు పెట్టాము. ఏం అవార్డ్ అనుకుంటున్నారా? బుల్లితెర అవార్డ్స్. బుల్లితెర అవార్డ్స్ లో నాకైతే ఈటీవీ అనుపల్లవి సీరియల్ నుండి అయితే ఈ అవార్డు రావడం జరిగింది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. యాక్చువల్లీ 31st నైట్ కి ఫ్రెండ్స్ తో చాలా ప్లానింగ్స్ అయితే వేసేసామా, కానీ ఆ ప్లానింగ్ కాస్త పుష్కాకి అయిపోయింది. అయితే ఈ 31st నైట్ కి ఇలా షూటింగ్ వాళ్ళతో గడిపేది ఉండేనేమో మరి. కానీ ఈ అదృష్టం ఎంతమంది ఉంటుందో చెప్పండి. ఎందుకంటే ఎవరి షూటింగ్స్ లో వాళ్ళు ఎప్పుడు బిజీగా ఉంటారు. ఎక్కడైనా లొకేషన్స్ లో కనిపించినప్పుడు హాయ్ అండి, హాయ్ అక్క, హాయ్ పాప ఇంతే మాట్లాడుకోవడం తప్ప వేరేదేమి ఉండదు. సరే సరే, ఇక్కడైతే నేను డ్రెస్ చూసేయండి. యాక్చువల్లీ ఈ డ్రెస్ నేను అవార్డు కోసం అని అంటే చాలా పిచ్చిగా సెలెక్షన్ మొత్తం డ్రెస్సులు అన్ని వెతికితే ఈ డ్రెస్ అయితే నాకు నచ్చింది అనమాట. ఇదైతే పైన కోట్ వచ్చింది. ఈ కోట్ ని నేను కొంచెం డిఫరెంట్ గా చున్నీ లాగా వేసుకుందామని అయితే ట్రై చేశాను. బాగుంది కదా. సో నాకు కూడా నచ్చింది కాబట్టి అదే డ్రెస్ తో అయితే నేను బయలుదేరిపోయాను. బయలుదేరైతే వెళ్ళాను. నాకు లొకేషన్ అయితే పెట్టారు వాళ్ళు. సో వాళ్ళు ఏం చేశారంటే పాస్ కోసం అని, యాక్చువల్లీ పాస్ తీసుకోవాలన్నమాట. ఆ పాస్ కోసం అని ఒక లొకేషన్ అయితే పెట్టారు. నేను అవార్డ్స్ ఫంక్షన్ కూడా అక్కడే జరుగుతుంది అనుకొని ఏదైతే లొకేషన్ పెట్టారో అక్కడికి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి కాల్ చేస్తే అక్కడ కాదమ్మా ఇక్కడ అని మళ్ళీ చెప్పారు. నేను చూసుకోలేదు ఇన్విటేషన్ కార్డ్ లో, అది నా మిస్టేకే. తీరా 9:30 వరకు అక్కడ చేరుకున్నాను. చేరుకున్న తర్వాత అయితే ఇంకా నా ఫ్రెండ్ రాలేదు. సో తన కోసం నేను వెయిట్ చేస్తూ లోపలికి వెళ్లకుండా చాలాసేపు కాల్ మాట్లాడుతూ ఉన్నాను అనమాట. తను వచ్చేదాకా బయట వెయిట్ చేస్తానని చెప్పి మాటిచ్చాను కాబట్టి అక్కడే నేను కాల్ మాట్లాడుతూ వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంత లోపటే ఒక పర్సన్ అయితే వచ్చారు. ఎవరు అనుకుంటున్నారా? చూసేయండి. టాన్ అల్లు అరవింద్ గారు గెస్ట్ గా అయితే వచ్చారనమాట. సో తను అదే టైంకి రావడం, నేను కూడా అక్కడే ఉన్నాను కానీ కాల్స్ మాట్లాడుతూనే ఉన్నాను. ఈ పిచ్చిలో నేను ఫోటో దిగడం అయితే మర్చిపోయాను. ఇంకా చాలా మంది అయితే అల్లు అరవింద్ గారితో ఫోటో దిగుతున్నారు. అక్కడైతే నేను వీడియో అయితే తీసుకున్నాను కానీ నేను దిగాలనే సంగతి అయితే మర్చిపోయాను నేను. సరే ఇంకోసారి మిస్ అవుతానా, ఇంకెప్పుడైనా కలిసినప్పుడు కంపల్సరీ వీడియోతో పాటు మాటలు కూడా కలిపేద్దాం. మరి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాను నా ఫ్రెండ్ వచ్చిన తర్వాత. సో లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ రిసీవింగ్ అయితే చాలా బాగుంది. అండ్ నేను వెళ్తున్నప్పుడు అందరు నన్ను పలకరించడం, మాట్లాడించడం, గుర్తుపట్టి హాయ్ మేడం అనడం నాకు చాలా మంచిగా అనిపించింది. ఆర్టిస్ట్ కి అదే కదా కావాలి. అండ్ నేను లేట్ గా వచ్చాను కాబట్టి అసలు అయిపోయిందా ఏంటి అనే ఒక టెన్షన్ లో అయితే నేను ఉన్నాను. కానీ నా అవార్డ్స్ అయితే ఇంకా అవ్వలేదన్నమాట. ఇంకా ముందు డాన్స్ ప్రోగ్రామ్ అనేసి అవి ఇవి అయితే జరిగాయి అక్కడ. అవైతే నేను మిస్ అయ్యాను. ఇంకా నేను వెళ్ళిన తర్వాత అవార్డ్స్ మొదలు పెట్టారు. వన్స్ లోపల ఎంటర్ అయిన తర్వాత అందరైతే సెలబ్రేషన్, యాంకర్ అయితే ఇక్కడ ఫుల్ గా రెచ్చిపోతున్నారు. శిల్ప చక్రవర్తి గారు మీకైతే బాగా తెలుసు, ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి శిల్ప చక్రవర్తి గారిని అయితే బాగా చూస్తాము. ఆవిడ అందరికి బాగా తెలుసు. బెస్ట్ మేనేజర్ ఈటీవీ నాగరాజు గారు ఫర్ బొమ్మరిల్లు సీరియల్, బెస్ట్ మేనేజర్ జెమిని టీవీ, కొత్తగా రెక్కలు వచ్చిన నా చిన్నప్పుడు డాన్స్ బేబీ డాన్స్ లో కూడా ఈవిడే యాంకర్. ఆ డాన్స్ బేబీ డాన్స్ లో కూడా నేను సెలబ్రేట్ చేశాను. సో మళ్ళీ మళ్ళీ ఇక్కడ యాంకర్ గా చూడడం నాకు హ్యాపీగా అనిపించింది. ఇంకా అక్కడ వెళ్ళినాక చూస్తే ఈటీవీ నుంచి, జీ తెలుగు నుంచి, మా టీవీ నుంచి ఇంకా ప్రతి ఒక్కళ్ళు యాక్టర్స్, మేనేజర్స్, డిఓపి ఇంకా అందరూ అక్కడైతే ఉన్నారు. ఇంకా హాల్ అయితే కిటకిటలాడిపోతుంది. నిజంగా ఒక ఫెస్టివల్, ఒక బిగ్ ఫెస్టివల్ లాగా అయితే అనిపించింది. అండ్ మేమందరం కూడా ఇలా కలుసుకోవడం ఇలాంటి ఈవెంట్స్ ఉన్నప్పుడే సాధ్యం అవుతుంది. ఎందుకంటే నార్మల్ టైంలో ఎవరు షూటింగ్ లో వాళ్ళు చాలా బిజీగా ఉంటాం కాబట్టి ఎక్కడైనా కనిపిస్తే హాయ్ బాయ్ తప్ప ఇంకేం మాట్లాడుకోలేము. ఇంకా ఇలాంటి టైంలోనే కదా మేమందరం కలుస్తాం. ఇక్కడ వచ్చినాక అర్థమైంది, మా ఈటీవీ నుండి మా డిఓపి గారు అండ్ మేనేజర్ గారు అందరూ ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళకు కూడా అవార్డు వచ్చిందని. సో మా టీం అందరికి రావడం నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంతేకాకుండా నేను ఈటీవీలోనే కాదు, మా టీవీ అండ్ జీ తెలుగులో కూడా చేశాను. మా టీవీలో మళ్ళీ సీరియల్ నాగపంచమి అండ్ జీ తెలుగులో మాటే మంత్రం ఇవన్నీ చేశాను అనమాట. బట్ ప్రెసెంట్ అయితే ఈటీవీలో తులసి అండ్ అనుపల్లవి చేశాను.
4 ఇయర్స్ అయితే ఈటీవీలో చాలా అంటే చాలా బిజీగా ఉండే నేను. సో ఈ సీరియల్ నుంచి నాకు అవార్డు రావడం అనేది అదృష్టంగా భావిస్తున్నా. అరే ఏముందబ్బా, ఫ్రెండ్స్ తో మనం సెలబ్రేషన్ 31st కే చేసుకోవాలా, ఎప్పుడైనా చేసుకోవచ్చు, ప్రతిరోజు మనకు 31st నైట్లే. ఇక్కడికి వచ్చినాక వీళ్ళందరితో మా ఆర్టిస్టులతో మాట్లాడడం స్టార్ట్ అయిన తర్వాత అరే 31st నైట్ అనేది కూడా నేను మర్చిపోయాను. ఆ సాంగ్స్ అని, డాన్స్ అని, మేము మాట్లాడుకోవడం, మా ముచ్చట్లు, అబ్బాబ్బా ఒకటా రెండా ఈ డే మొత్తం మాకు అబ్బా ఎలా గడిచిందంటే ఓహో ఇంకేం చెప్పమంటారు. ఇక్కడ డిన్నర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ అవార్డు తీసుకున్న తర్వాత అక్కడ వెళ్ళి అయితే మనం డిన్నర్ చేయాలన్నమాట. ఎందుకంటే 31st నైట్ కాబట్టి ఆ వైబ్స్ అలాగే ఉండాలని ఏది మిస్ అవ్వలేదు వీళ్ళు. బట్ నేనైతే అవార్డు తీసుకున్న తర్వాత గమ్మన చక్కేశాను ఇంటికి, ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా గడపాలి కాబట్టి. ఇంకా నన్ను ఎప్పుడు పిలుస్తారా అని చెప్పి నేనైతే ఈగర్ గా వెయిట్ చేస్తా ఉన్నాను. ఇంకా శిల్ప చక్రవర్తి గారు ఏం చెప్పారంటే ఇంకా ఒక్కొక్కరిని పిలవడం కాదు, అందరిని ఒకటేసారి పేర్లు చదివేస్తాను మీరు వచ్చే అన్నారు కదా. అందులో నా పేరు కూడా వచ్చేసింది, స్పెషల్ జూరీ అవార్డు కవిత అని. సరే నేనైతే స్టేజ్ మీదకి వెళ్ళిపోయాను. నిజంగా అవార్డుని చూడగానే అవాక్ అయిపోయాను అనమాట. ఎందుకంటే ఈ ఇయర్ 31st నైట్ కి ఇలా ఇవ్వడం అంతా పాజిటివ్ వైబ్స్ అంటూ నేను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను. ఆ అవార్డుని చూసి కాసేపు మురిసిపోయాను నేను నిజంగా. ఇంకా అవార్డు తీసుకున్నంత సేపు నా ఆనందానికైతే అంతులు లేవు. ఇంకా అవార్డు తీసుకొని అయితే నేను కిందకి వెళ్తుంటే మా మేనేజర్ గారు వచ్చారని తెలుసుకున్నాను కాబట్టి డైరెక్ట్ గా వెళ్ళి మా మేనేజర్ గారి చేతిలో పెట్టాలని అయితే నిర్ణయించుకున్నా. ఇంకా అవార్డు తీసుకొని కిందకి వచ్చిన తర్వాత అయితే అక్కడ ఫోటోగ్రఫీ గురించి అయితే అడిగారు. నాకు అర్థం కాలేదు ఏంటి అని అనేలోపే వాళ్ళు సరే మేడం అనేసారు. సరే పాపం వాళ్ళకైతే ఫోటో ఇవ్వలేదు. సారీ బాస్, ఈ వీడియోలో అయితే మీకు సారీ చెప్తున్నా, నేను ఫోటో ఇవ్వకుండా వచ్చా. ఎందుకంటే అవార్డు వచ్చిన ఆనందంలో నేనైతే ఫస్ట్ మా మేనేజర్ చేతిలో పెట్టాలనేది వచ్చేసా. ఈ 4 ఇయర్స్ నేను ఈటీవీలో చేసినప్పుడు ఈటీవీ మేనేజర్స్ ఉండొచ్చు, అండ్ జమ్నీ టీవీ ఉండొచ్చు, జీ తెలుగు ఉండొచ్చు, మా టీవీ ఉండొచ్చు, వీళ్ళు ఏంటంటే ఆడపిల్లలు అనగానే చాలా కేర్ గా చూస్తారు. అండ్ టైమింగ్స్ కానీ ఏదైనా సరే ఆడపిల్లలు ఉన్నప్పుడు చాలా కేర్ చూపించడం, ఎస్పెషల్లీ నేనైతే ఈ 4 ఇయర్స్ చేసినప్పుడు ఈ టీవీలో చాలా బాగా చూసుకున్నారు. అండ్ తులసి సీరియల్ కి నాగరాజు గారు మేనేజర్ కాబట్టి సార్ కూడా చాలా బాగా మమ్మల్ని ట్రీట్ చేశారు. తన మీద అందుకే నాకు మంచి రెస్పెక్ట్. అందులోకి నేను తులసి సీరియల్లో 2 ఇయర్స్ చేశాను. ఈ 2 ఇయర్స్ కూడా ఈ సార్ మమ్మల్ని చాలా బాగా ట్రీట్ చేశారు. అందుకే నాకు అంత రెస్పెక్ట్ అనమాట. మేనేజర్స్ అంటే ఈటీవీ నుండే కాదు, ప్రతి ఛానల్ నుంచి కూడా అందరూ అలాగే ఉంటారు. వాళ్ళు మాకు ఒక గాడ్ అండ్ ఒక ఫాదర్ లాగా మాకు ట్రీట్ చేస్తారనమాట. మేము కూడా అలాగే భావిస్తాం వాళ్ళని. అవార్డు తీసుకున్న తర్వాత అందరిని ఒకసారి మళ్ళీ పలకరించేసి నేనైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాను. ఎందుకంటే ఎప్పుడెప్పుడు ఇంట్లో వాళ్ళకి చూపించాలనే యాంగ్జైటీ నాలో ఎక్కువ అయిపోయింది అనమాట. ఈ అవార్డుకి కారణమైన మా ఈటీవీ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ చెప్తూ నేనైతే బయటకు వచ్చేసాను. ఇంకా బయటకు వచ్చిన తర్వాత అయితే నా కార్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. ఎవరు హడావిల్లో వాళ్ళు ఉన్నారు. ఇంకా వస్తా కేబుల్ బ్రిడ్జ్ మీద అయితే అర్రే 31st నైట్ కదండి, అసలు జనాలు చూస్తే ఎలా ఉన్నారు తెలుసా. కార్ అయితే ఆపలేకపోయాను గానీ ఇంకా అది డేనా నైటా అర్థం కాలేదు, అలా అయితే ఉన్నారు. నేను దిగాలని ట్రై చేశాను కానీ ఇంకా నాకు ఓపిక లేకుండే. ఇంకా కార్ జర్నీలోనే నైట్ వ్యూ అయితే ఫుల్ గా ఎంజాయ్ చేసేసాను. ఇంకా రెస్ట్ తీసుకుందామన్నా కార్ లో రెస్ట్ తీసుకోలేకపోయాను. ఇంకా చూడండి ఆ టైంలో కూడా ఇలా అమ్ముతున్నారనమాట. నాకైతే 31st నైట్ రోజు అమ్ముతారా లేకపోతే డైలీ ఇలాగే ఉంటారా అనిపించింది. పాపం ఆ అమ్మాయి నన్ను తీసుకో అని అనింది, కానీ నేనేమో నా మూడ్ లో నేను ఉన్నాను, నేను తీసుకోలేదు. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత అయితే అవార్డ్స్ లో ఏమేమి ఇచ్చారనేది అయితే మీకు చూపిస్తున్నా. సో నాకైతే అవార్డ్ తో పాటు ఒక కిట్ ఇచ్చారు కదా, ఆ కిట్ లో అయితే నేను ఏముందా అని చెప్పి ఓపెన్ చేసి చూస్తే అందులో అయితే 4 బాక్సెస్ ఇచ్చారు. 4 బాక్సెస్ లో కూడా మనకి డ్రై ఫ్రూట్స్ అన్నమాట. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అయితే ఇచ్చారు హెల్త్ కి సంబంధించింది. సో నేను అదంతా ఒక రోజులోనే తినేసాను అనుకోండి, అది వేరే విషయం. అలా ఉంటుంది మన తిండి. 3 బాక్సెస్ లో వచ్చి మన డ్రై ఫ్రూట్స్, ఒక బాక్స్ లో అయితే చాక్లెట్ ఉండే. అయితే చాక్లెట్ అయితే అసలు వదులుతామా, ఇంకా ఆ రోజే 3-4 ప్యాక్స్ అయితే తినేసాను నేను. ఆ తర్వాత మిగతా ఇంట్లో వాళ్ళకైతే ఉంచేసాను. అండ్ ఇవే కాకుండా అందులో ఒక ఓచర్ కూడా వచ్చింది 5000 రూపీస్ వర్త్ అనమాట. విఆర్ఆర్
ఫైన్ సిల్వర్ జ్యువెలరీ అని మనకి 5000 రూపీస్ వర్త్ జ్యువెలరీ ఫ్రీ అయితే ఇచ్చారు, గిఫ్ట్ కు వచ్చారనమాట. ఇది మనకి ఇంకా అమౌంట్ కావాలంటే కలుపుకొని ఏదైనా మనం తీసుకోవచ్చు. సో నాకే కాకుండా అక్కడ వెళ్ళిన ప్రతి ఒక్కరికైతే ఇచ్చారు. ఈ బుడ్డి గ్లాస్ కంటైనర్ అయితే చూడడానికి సూపర్ గా ఉంది. ఇలా హ్యాంగింగ్ చేసుకోవడానికి కూడా ఇట్లా పట్టుకోవడానికి ఉన్నాయి అనమాట హ్యాంగర్స్. సో వీటిని అయితే నెక్స్ట్ టైం షూటింగ్స్ కి వెళ్ళేటప్పుడు అయితే మర్చిపోకుండా యూస్ చేసుకోవాలని అయితే డిసైడ్ అయిపోయాను, ఎందుకంటే అంత బాగా నచ్చింది నాకు. ఈ 31st నైట్ నాకైతే ఈ విధంగా గడిచింది. ఇంకా ఫ్రెండ్స్ పార్టీ అన్నట్టు ఏమీ లేకుండా ఈ రకంగా అయితే గడిపాము. సరే January 1st కి అయితే ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుని అది వేరే విషయం అనుకోండి. మరి మీరు ఎలా గడిపారో నాకు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసేయండి. మరి అంతవరకు బాయ్.